ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం మహాసరస్వతియే నమః. వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి డివోషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు ఈ వీడియో చూసే ముందు మీరు లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నారా? అయితే ఆలస్యం చేయకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడున్న వీడియోస్ అన్నీ మీరు బాగా వాచ్ చేయండి. ఇంకా వీడియోస్ మీ అందరికీ బాగా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి. ఈరోజు మనం ఈ వీడియో ఏంటో చూసేద్దాం పదండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, మా ఇంటి వినాయక నిమజ్జనం మేము ఎలా చేసుకున్నామో ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను. ఇక్కడ బుజ్జి గణపతి కనిపిస్తుంది కదండి. సో అది మా లిటిల్ క్యూటీ చేసిందనమాట, తయారు చేసింది ఇంట్లోనే. సో వినాయకుని విగ్రహం చక్కగా తయారు చేసింది. నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, సో అదే విధంగా అనమాట. అలాగే వినాయకుని నిమజ్జనం మంగళవారం శుక్రవారం కాకుండా చేసుకోవాలి. ఇంకా సరదాగా ఈరోజు ఈ వీడియో మీకు ఎందుకు షేర్ చేయకూడదని ఈ వీడియో అప్లోడ్ చేశాను. ఇంకా ఈ వీడియో అయితే ముగించేస్తానండి మరో మంచి వీడియోతో. అలాగే ఈరోజు ఈ వీడియో ముగించే ముందు 2025వ సంవత్సరంలో దేవీ నవరాత్రుల ప్రారంభం మరియు ముగింపు సమయం, అలాగే విజయదశమి ఎప్పుడు, ఆ వీడియో కూడా రీసెంట్గా అప్లోడ్ చేశాను. ఇంకా 2025వ సంవత్సరంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రుల ఉత్సవాల గురించి వివరాలు కూడా నేను చాలా క్లియర్గా, అమ్మవారి అలంకారాలు ఏ ఏ రోజుల్లో ఎలా అలంకరిస్తారో ఆ వీడియో కూడా చాలా చక్కగా చేశాను. మరి మీరు ఆ వీడియోస్ అన్నీ కూడా మిస్ కాకుండా ఒకసారి చూసేయండి. ఇంకా ఈరోజు ఈ వీడియో అయితే ముగించేస్తానండి. ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరో మంచి వీడియోతో కలుస్తాను. కీప్ ఆన్ వాచింగ్ లావణ్యాస్ లైఫ్ స్టైల్.